నమస్తే రామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరిప్రియ ముదిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బ్రాడ్కాస్ట్ విత్ హరిప్రియ. సో మనతో పాటు అయితే ఉన్నారు మన రామ్ నగర్ పవన్ పోత్రాజ్ అన్న. సో రామ్ అన్న, సో ఎప్పటి నుంచి చేస్తున్నారన్న మీరు పోత్రాజు? 12 years నుంచి చేస్తున్నాను. 12 years నుంచా? సో ఇప్పుడు మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. అంటే మీకు ఎవరు చెప్పిండ్రు అన్న ఇట్లా వేయమని చెప్పేసి? అంటే అట్లా రాక్షసుడిలాగా కనిపిస్తుంది కదా పోతురాజు, అది మీరు దేన్ని ఇన్స్పైర్ తీసుకొని వేసినారు? ఆ రాక్షసులే కంటాక ఫస్ట్ మన దినేష్ అన్న దినేష్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఫస్ట్ 1 teeth వేయించాను అప్పుడు. తర్వాత ఇక రాను డబల్ teeth వేయించిన. దాని తర్వాత ప్రత్యంగిరి మాత ఉంది కదా, నరసింహస్వామి రూపం బ్లాక్ చేసిన అమ్మవారు. ఆ అమ్మవారు బాగా నేను గుడికి వెళ్తుండే, ఆ ఫేస్ ని చూసి అంటే మన గంభీరంగా ఉంది కదా, మనం కూడా అట్లా వేయించామని చెప్పి లాస్ట్ ఇయర్ వేయించిన. అది అది కూడా ఇక్కడ రాజమండ్రికి వెళ్ళి అక్కడ స్టే చేసి 2 రోజులు ఉండి చేయించుకొని వచ్చినాక ఆ పండుగ చేయించుకున్నా. కానీ నా ఇంక్రేపికి అంటే అమ్మవారు లేక కనిపించాలి అమ్మవారు తమ్ముడు అని చెప్పి నేను అట్లా చేసుకున్నా. అంటే డిఫరెంట్ గా అందరికన్నా కొంచెం డిఫరెంట్ ఉండాలి. నేను సామాన్లు కూడా కానీ ఇక్కడ తీసుకుని నేను గజ్జలాని కర్ణాటక తీసుకుంటా, అట్లా అన్ని తీసుకొని వచ్చి మేకింగ్ నేనే చేసుకుంటా. మొత్తం మీరే పెయింటింగ్ అంటే ఇట్లా కలర్స్ వేసి అవన్నీ? అట్లయితే నాకు ఫస్ట్ మన సంఘం నుంచి కాల్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్. పవన్ నువ్వు చాలా డేంజర్ గా చేస్తున్నావు, పనుల మేకప్ అవి వేస్తున్నావు అంటే సరే నా బంద్ చేస్తా, మేకప్ లో బంద్ చేస్తా అని చెప్పి ఈ ఫైర్ ఏమైనా పెట్టుకో, ఏమైనా వేసుకో, నీకు ఫైర్ వచ్చింది ఓకే అది ఏమైనా పెట్టుకోవాలి. ఫైర్ ఓకే, ఎందుకంటే నెత్తిపైన మీరు కాళికా మాతను పెడుతున్నారు, దట్ ఈస్ ఓకే ఫైన్. బట్ ఇట్లా మీకు అంటే 10 మందికి కూడా తెలియాలి కదా మీరు ఏమి ఇన్స్పైరేషన్ తీసుకొని వేస్తున్నారా, లేకపోతే ఒక పోతరాజుని రాక్షసులాగా చూపించాలనుకుంటున్నారా, లేకపోతే అమ్మవారి రూపం తీసుకొచ్చి పోతరాజులు పెడుతున్నారా, ఏంటిది అనేది జనాలకు కూడా తెలియాలి. ఇప్పుడు నువ్వు వేస్తున్నావు అన్న, నువ్వు ఇంత కష్టపడి వేస్తున్నావు, కానీ 10 మందికి తెలియదు కదా నువ్వు ఏం వేస్తున్నావు అనేది. కరెక్ట్ ఆప్షన్ మీరు చెప్పినాక మీ ట్రోలింగ్ చేసింది కూడా కరెక్ట్ అయింది. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది చెప్పడానికి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ ట్రోలింగ్ చేసి కాబట్టి నేను ఈ దాకా వచ్చిన. మీరు పబ్లిక్ నన్ను చూపిస్తున్నారు, నేను దాని ఎక్స్ప్లెనేషన్ గురించి అడుగుతారు కాబట్టి ట్రోలింగ్ చేసింది కరెక్ట్. ఎందుకంటే ఈ అవకాశం వచ్చినందుకు నేను కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాక ఏం లేదు. ఫైర్ అంటే నార్మల్ ఫస్ట్ కప్పులకి వెళ్ళి తీసిన, కప్పులకి వెళ్ళి తీసిన తర్వాత ఇయర్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇటు స్నేక్ పెట్టిన, స్నేక్ లకి వెళ్ళి తీసిన, సైడ్ పప్పు పెట్టిన కేరళ స్టైల్ లా, దానికి స్నేక్ లన్నీ పెట్టిన, అది తీసిన. పెట్టినప్పుడు మీకు ఏం కాలేదు? లేదు, ఇప్పటికైతే మిస్ఫైర్ కాలేదు. సంగములతో అడిగితే ఫైర్తో నీతో ఏమి ఇబ్బంది లేదు, మేకప్ లో కూడా చేంజ్ అయిపోవాలంటే బంద్ చేసిన. అప్పుడు ఘోరంగా వేస్తుండే ఇట్లా పండ్ల మేకప్ అవన్నీ వేస్తుండే మనకి. అంటే మీరు ట్రెండ్ కావాలని చెప్పేసి వేస్తుండేనా, లేకపోతే పండ్ల మేకప్ అంటే అప్పుడు మన ఈ ఆర్డర్ ఎవరైతే ఇస్తారో ప్రోగ్రామ్ వాళ్ళు అంటారు అన్న నువ్వు డిఫరెంట్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నువ్వు అట్లా కావాలా మాకు అట్లా కావాలంటే పండ్ల మేకప్ వేసిన తర్వాత అప్పుడు ట్రోలింగ్ అయింది. ట్రోలింగ్ అయిన తర్వాత సంఘం నుంచి కాల్స్ వచ్చినాయి. కాల్స్ వస్తే అన్న సరే ఓకే ఆకేపురం నాగేశ్వరం వీళ్ళందరూ చెప్పిన ఈ ఇయర్ నుంచి పండ్ల మేకప్ బంద్ చేస్తాను, నార్మల్ వేసుకుంటా కానీ ఫైర్ అయితే బంద్ చేయాలన్నా అని చెప్పి చెప్పాను. యాక్చువల్లీ నిజమే, వీళ్ళది 30% తప్పు ఉంటే వేయించుకునే వాళ్ళది 60% తప్పు ఉంటది. ఎందుకంటే మీరు రిక్వైర్మెంట్ అడుగుతేనే కదా పాపం వీళ్ళు కూడా వేసేది. అదే మీరు లేదు పోతరాజు లాగానే మీకే మంచిది కాదు. ఒకవేళ మీరు అట్లా వేయించుకుంటే పోతరాజు లాగానే వేయించుకుంటుంటే వాళ్ళకి ఇలా చెడు పేరు వచ్చేది కాదు, మీకు మంచి జరిగేది. మీరు ఒక అమ్మవారి ముందు అమ్మవారి తమ్ముడిని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ పైన పోతరాజుని తీసుకొని వెళ్తున్నారు. సో ఈ కలర్స్ అనేది మీరు ఎట్లా కాన్సెప్ట్ తీసుకొని? కలర్ వచ్చేసి ఇప్పుడు నేను అడిగిన సంఘం నుంచి ఏమి కలర్ వాడాలంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎల్లో రెడ్ వైట్ ఇవి వాడండి అని చెప్పి చెప్పారు. అంటే ఇక అందరూ కలర్స్ వేసు కదా, అలా కలర్స్ వేసుకోండి అలా ఏం లేదు. కానీ ఈ పండ్లు ఇట్లా దయ్యం లేక వేసుకోకండి అట్లా బంద్ చేసిన. అది బంద్ చేసి ఇప్పుడు నేను వేసుకుంది గ్రీన్ కలర్ అక్క, కంచి కామాక్షి కలర్, నేను అవే ఎక్కువ తీసుకుంటున్నా కలర్. అంటే అమ్మవారి కలర్స్, అమ్మవారి ఏ కలర్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటున్నా. ఇది వచ్చేసి ముఖమే అనేది ఇట్లా గీతలు పెట్టిన, దాని వల్ల కొంచెం డేంజర్ కనిపించిన. ఆ గీతలు వచ్చేసి గణేష్ తొండ మీద ఇట్లా ఉంటాయి కదా, అది చూసి కొంచెం ఇట్లా పెడితే మంచిగా ఉంటాయని చెప్పి నేను అట్లా అనుకున్నా. కానీ అది ఏమైపోయిందంటే భయంకరంగా అయిపోయింది. దాని వల్ల నాకు తెలియదు, ఎందుకంటే నేను సెల్ఫీ వేసుకున్నా టైం లేకుండే అక్కడ, నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నా కాబట్టి టైం లేకుండే అట్లా అని చెప్పి దాని వేసేసుకున్నా. ఓకే,
యూత్ అంతా మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. దట్స్ ఫైన్. చాలా డాన్స్ కూడా సూపర్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు. అసలు అంతసేపు అలా పోతరాజు వేషం వేసి కంటిన్యూస్ గా డాన్స్ చేసుకుంటా, అక్కడ రాళ్ళు ఉంటాయి, ఏమంటారు సీసం పెంకలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, అదే మీరు అంతే చేస్తారు కదా. ఈ ఒక్క చిన్న చేంజ్ చేసుకున్నారు అనుకో మీకే మంచిగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు చాలా బాగా చేస్తున్నారు. పోతరాజు వేషం అనేది అది నార్మల్ విషయం అయితే కాదు. కాబట్టి ఈ కలర్స్ అనేవి కూడా ఇట్స్ ఓకే ఫైన్. అమ్మవారి కలర్స్ చూస్ చేసుకుంటున్నా అంటున్నారు. కాకపోతే మీరు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసింది ఎప్పుడన్నా, అంటే ఇప్పుడు ఈ 12 years లో ప్రాబ్లం ఫేస్ చేసింది ఎక్కడ? డిఫేమ్ చేసుడు కానీ డిఫేమ్ చేసుడు అంటే లాస్ట్ 2 years బ్యాక్ అక్క నేను స్నేక్ పెట్టిన ఇక్కడికి వెళ్ళి తప్ప ఏంటంటే ఫుల్ బ్లాక్ లెన్స్ ఉంటాయి, అది 8,000 పెట్టి ఉన్నా. మొత్తం ఫుల్ బ్లాక్ వైట్ అనేది అనిపించదు. అట్లయితే నేను తప్పు చేసిన ఏంటంటే 2 పెట్టుకోలేదు. ఒకటి అది పెట్టుకున్నా, ఒకటి ఫుల్ వైట్ ఉంటుంది కదా మొత్తం బ్లాక్ వైట్, అది పెట్టిన. దాని వల్ల ట్రోలింగ్ అయింది. ఏంటంటే దయం లేకుండా అది అని చెప్పి అప్పుడు ఫేస్ చేసి చెప్పిన. పెట్టుకుంటే ఏమన్నా అంటే సంఘం వాళ్ళు పెట్టుకుంటే 2 ఒకటే పెట్టుకో, ఇది ఒకటి అదొకటి గుడ్డో లేక అలా పెట్టుకోకని చెప్పి అప్పుడు చాలా బంద్ చేసేసిన. అప్పుడు ఫేస్ చేసిన. ఇంకొకటి నేను పటాన్చెరువుల బొల్లబస్ అని ఉంటుంది చెప్పి హైదరాబాద్ డేట్ తెల్లని మంగళవారం వేసా. అక్కడ వేసినప్పుడు అక్కడ ఏరియా ఉంటారు కదా వాళ్ళు మనకు వాడలోళ్ళు, ఈ ఏరియాకి వెళ్ళి వస్తుంది పోతురాజు, మన ఏరియా పోతురాజు మాట్లాడుకుంటే ఇల్లు బయటకి వెళ్ళి మాట్లాడతారు. 3 తోల మీద అది మూలలు వేసారు. మనం నాతోని నా టీం ఉంటది, ఒక 4 ఉంటారు. నా ఇంకా పోతరాలు కూడా 4 వేస్తాం ఎప్పుడు. అది చూసి నేనే చెప్పిన, అది కింద చూడు ఫస్ట్ మూలలు కనిపిస్తున్నాయి అని చెప్పి అందరికి చెప్పిన. లేకపోతే అందరికి దిగుతుండే చొప్పున మూల ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయి, డబ్బు ఓపెన్ చేసి నీట్గా వేసేది అనిపించినాయి. అదే ఫేస్ చేసిన. మీరు నియమ నిష్ఠలు ఏమైనా పాటిస్తారా అక్క? ఇప్పుడు 1 year ఒకసారి ఆషాఢ మాసం ఫస్ట్ అమాసం వస్తుంది కదా, వారాది నవరాత్రులు అదే రోజు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఇక మా వస్తాడు కాంతాన్ని అనుకుంటాడు బుల్లా, ఆయన వస్తుంది అంటే నాకు దేవుడు లేక అన్న మనకి తయారు చేస్తాడు. ఇది అనేది మెడల్ ఉంటది, ఇక మాల లేక అక్క తైదు ఉంది కదా, ఇది వేస్తాడు. ఇది వేసి అమాసం నుంచి స్టార్ట్. ఇక ఆ మాల లేక ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆర్డర్స్ అయిపోయి చెప్పులు వేసుకోను, నేను కింద పడకబట్టలలో అనుకోను, కిందనే అనుకుంటా. ఆర్డర్ ఎప్పుడైతే ఉందో ఆ రోజు మాత్రం ఏం తినను, ఫాస్టింగ్ ఉంటా. ఫాస్టింగ్ నుండి ఆర్డర్ అంతా అయిపోయినాక అప్పుడు తింటా అక్క. ఫాస్టింగ్ నేను ఉంటాం మొత్తం. అంటే మీకు ఆర్డర్ పైసలు ఏం సరిపోతాయి అన్న? ఎందుకంటే మీరు ఇంతగానో దీనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఆ దేవుడి కోసం చేస్తున్నారా లేకపోతే దేవుని గురించి అక్క? మెయిన్ ఏంటంటే మన హిందూ సనాతన ధర్మం తెలంగాణలో వైభవంగా అయితే బోనాల పండుగ జాతర పోతురాజు అంటే బయట స్టేట్ లకు తెలియదు. బయట స్టేట్ లో తెలియాలి అంటే మనం దాన్ని ఇద్దరు ముంగ తీసుకొస్తే బయట కూడా తెలుసుకుంటే ఇది ఏంటి డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక గోరీ లేక ఫైర్ తీస్తుండే ఏంటి అని చెప్పి ఆ గోరీ అంటే ఇప్పుడు తిరుగుతుంటాడు, మళ్ళీ ఈయన పసుపుని వదులుకోండి అని చెప్పి దాని గురించి ఇంట్రెస్ట్ పెట్టి ఇంటర్వ్యూలు చూస్తారు. పోతురాజు అంటే ఏందో తెలుసుకుంటారు బయట స్టేట్ బయట కంట్రీ కూడా చెప్తారమ్మా. కానీ ఇప్పుడు యూకేలోకి వెళ్ళి వచ్చింది నాకు కాల్, మన ఇప్పుడు ఇందాక వచ్చింది కాల్, యూకేలో ఏమని చెప్పి వచ్చింది 70కి. పోయినసారి 1 వేసారట పసుపు కుంకుమ, ఈసారి కాల్ వచ్చింది యూకే నుంచి వచ్చింది. అంటే మన వీడియో ఆడదాకా పోతుంది కాబట్టి అంటే మన ట్రెడిషన్ ముంగ తీసుకొస్తున్నా. అంటే మన తెలంగాణలో ఏంది రాబోయే బోనాలు అంటే మన స్టేటే కాకుండా మొత్తం వరల్డ్ మొత్తం తెలవాలంటే ఏదైనా డిఫరెంట్ చేయాలి. మన అమ్మని అనేది ముంగట తీసుకెళ్లాలని చెప్పి ఈ కాన్సెప్ట్ ఇచ్చిన. అంటే కాళీమాత మీద పెట్టుకున్నా ఓకే. డ్రాగన్ అంటే ఒకటి తెలియదు, ఇప్పుడు ఉన్న జనరేషన్ మన జనరేషన్ తెలుసు, అంటే 90s జనరేషన్ కి తెలుసు. అక్కడ డైనోసార్ ఉండే ఇట్లా ఫైర్ వేస్తే చనిపోతారు, ఒక ఏరియా కాలిపోతుంది అని ఒకరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన పిల్లలకి డైనోసార్ అంటేనే తెలియదు. సో పిల్లలకి మా కొడుకు కాడికి ఇప్పుడు చిన్న ఉన్న జనరేషన్ కి అరే మా డాడీ మీదకి వెళ్ళి చేసిన ఇలాంటి జంతువు కూడా ఉంటుంది, ఆపర్లు ఉంటుండే ఫైర్ వేసి అని చెప్పి అది చూపించిన. ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ నీకు మెంటల్ ఎక్కిపోతుంది. డైనోసార్ ని కూడా ఇంకొక మీనింగ్ ఉంటుంది అలా. ఏ జంతువు అయినా కానీ అమ్మవారి కంట్రోల్ ఉంటుంది, అమ్మవారి కంట్రోల్ ఉంటుంది. ఆమెను ముట్టుకోవాలంటే ఏ జంతువుతే కానీ ఆమె కంట్రోల్ ఉంటాయి కాబట్టి అట్లా నేను ఇంకా అది పెట్టిన. అది ఒక్కటి పెడితే కూడా నాకు ట్రోలింగ్ చేస్తానని చెప్పి అమ్మవారు పెట్టిన. అంటే అమ్మవారు ఏమంటారు శక్తి ఆమె కాడు ఉంటుంది, దాని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంటుంది అని చెప్పి పెట్టిన అగ్రెసివ్ గా. ఓకే. సో అప్పుడు దినేష్ అన్న అయితే అంటే గంభీరంగానే ఉంటాయి పోతరాజు పనులు. సో కాబట్టి దినేష్ అన్న పెట్టుకున్నాడు. ఇప్పుడు చచ్చిపోయి స్వర్గం పోయినాడో లేకపోతే మంచిగా ఉండాలా దేవుడి దయ వల్ల మన దినేష్ అన్న అయితే. సో దినేష్ అన్న అట్లా పెట్టుకున్నాడు. దినేష్ అన్న చూసి మీరు అమ్మవారి పనులు ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ దినేష్ అన్న అడిగినాక అన్నతో 2 years తిరిగినా అడిగినా అడితే ఇట్లా కొంచెం చెప్తా అన్నాడు. అన్న ఈ అన్న ఆడల బిజీ ఉంటుండే, నేను అమ్మవారి వేషాలు వేసారు కదా వాళ్ళని అడిగితే ఓల్డ్ సిటీ వేయించుకోమంటే అప్పుడు ఫస్ట్ దినేష్ దగ్గర వేయించుకున్నాను. ఫస్ట్ నాకు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్న పోతురాలు అంటే నా నంబర్ సేవ్ ఏమంటే దినేష్ తర్వాత నేనే పెట్టిన. మీరు దినేష్ టీత్ పెట్టిన తర్వాత సోమని పోతురాలు ఉన్నారు కదా వాళ్ళతో ఫస్ట్ ఆడని పోతుండే. వాళ్ళు కూడా బయట అందరు చెప్తుండే
దంతాల పోతురాజు కావాలంటే నన్ను తీసుకుపోతున్నాను వాళ్ళు Okay. తీసుకొని దినేష్ టూ అని చెప్పి అట్లా నన్ను ఫేమ్ చేశారు. ఫస్ట్ టీత్ పెట్టేది నేను అని చెప్పి అందరికి మార్కెట్ లో కూడా చేయించినాక నేను టీత్ ఒక్కటి వేసుకొని అందరికి చేయించిన. మీ పైన ఎవరైనా ఇప్పుడు ఇట్లా కొట్లాడడానికి వచ్చినారా అన్న ఇట్లా పోతరాజు విషయం వచ్చినప్పుడు? ఇదైతే కరెక్ట్ అడిగినాక ఇప్పుడు మేమంటే నేను చెప్పినట్టయితే ఈ పోతరాజు ఉండడు నాకైతే తెలియదు. నేనైతే దీక్షలు ఉంటా. నాకు నార్మల్ టైంలో డ్రింకింగ్ అలవాట్లేదు, నార్మల్ టైంలో లేదు, వేషం కూడా లేదు, నాకు అసలు అలవాటే లేదు. ఒక పొద్దు మీద ఉంటా. నార్మల్ టైంలో జుమ్ము తిండి ఇవే చేస్తా. ఇవి అన్ని అలవాట్లు లేవు. అయినా కూడా వాళ్ళు ఫస్ట్ ఓవర్ ఉంటారు ఎంట్రీ కొట్టేటప్పుడు ఉంటారు. అది ఎంట్రీ కాగానే ఓవర్ ఉండదు. మనం ఏమనుకుంటాం ఓవర్లేగా మంచి ఆడుతాం అనుకుంటాం. జరసేపు కాగానే అందరు లాయస్ వస్తారు, వచ్చేసి వీగుడు గుంజుడు. మేము ఆల్రెడీ అలసిపోయి ఉంటాం. కింద రాళ్ళు గుచ్చుకుంటుంటే ఏమో గుచ్చుకుంటుంటే వెయిట్ మీదకి వెళ్ళి ఆడుతుంటే అన్ని భరించుకుంటుంటే తొక్కేస్తారు. ఏదో తొక్కుతారు షూలు వేసుకొని. అంటే పోతరాజుకి రెస్పెక్ట్ లేకుండా ఇట్లా అటు అంటే ఇష్టం వచ్చిన పైసలు ఇస్తున్నా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేయొచ్చు. అట్లా చాలా ఫీల్ చేసి చిన్న చూపు చూసి చిన్న చూపు అంటే మీరు పైసలు ఇచ్చి పిలిపించుకుంటారు అంటే మీరు కట్నం పెడతారు. పైసలు అంటే కట్నం కిందకే, పోతురాజు అంటే దేవుడి కిందకే. మీరు ఇర్రెస్పెక్ట్ గా బిహేవ్ చేస్తే మీకే మంచిది కాదు. వాళ్ళు వేస్తున్నారు కదా అని చెప్పేసి మీ దగ్గర ఆర్డర్ అదేదో వాళ్ళని చిన్న చూపుగా చూస్తే మీరు దేవుడిని చిన్న చూపుగా చూసినట్టే. ఎందుకంటే వాళ్ళ పైన దేవుణ్ణి ఆమోదించుకొని వాళ్ళు ఎన్నో కష్టాలతోటి ముందుకు పోతుంటారు. మీ ఒక దేవుణ్ణి గుడి దాకా ఏ అడ్డంకులు రాకుండా తీసుకొని పోతారు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళని చిన్న చూపు చూసిరంటే మీకే ఆటంకాలు కలుగుతాయి ఫ్యూచర్ లో. అలా రేతురై అంటారు అన్ని పడిస్తాము. మళ్ళీ గుడి కాడికి వెళ్ళగానే మళ్ళీ ఎక్కడ లేని భక్తి వస్తుంది, మళ్ళీ మా కాలు మొక్కుతారు. మేము ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తాం అన్ని తిట్టినప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ ఇస్తాం అంటే ఇప్పుడు బిడ్డని ఇచ్చే అల్లుడికి కాలు మొక్కుతారు. ఎగ్జాంపుల్ అల్లుడికి మొక్కిన తర్వాత మొక్కుతారు అంటే మాకే అంటే ఒక దేవుని చూస్తారు. ఒక దేవుని చూసినప్పుడు మేము కూడా అదే ఎక్స్పెక్ట్ తో ఉంటున్నాం. కానీ పబ్లిక్ అట్లా ఉండలేదు. దాని గురించి చాలా బాగా అనిపిస్తుంది అక్క. ఎందుకంటే లాస్ట్ వచ్చే వరకు అప్పుడు కాలు మొక్కుతారు. అప్పుడు ఇప్పుడు అన్న మాటలు అన్ని పట్టించుకోరు అనమాట. అప్పుడు అనేసినాం తాయి అనేసినాం ఇది చేసినాం అని చేసినాం. అట్లా అంటే మీరు తాగి ఉంటారు కరెక్టే. కాకపోతే వాళ్ళైతే ఎంత నిష్ఠగా చేస్తున్నారో మీరు కూడా చూసారు కదా. అంటే ఈయన చెప్పేవారికి అన్న చెప్పేవారికి కూడా నాకు తెలియదు ఇంత నిష్ఠగా చేస్తున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఒకటే ఒక తప్పు మన అన్న లోపట, అది ఏంటి అంటే కొంచెం డేంజర్ చేసినాడు మేకప్. అండ్ ఆ పనుల విషయం ఎవరైనా సరే ముందుకొచ్చి చెప్తేనే తెలుస్తుంది. ఒక అమ్మవారిని ఇన్స్పైర్ అయ్యి అమ్మవారి తమ్ముడిని కాబట్టి అమ్మవారి తమ్ముడిని రిప్రజెంట్ చేస్తున్నా, ఆయన వేషం వేస్తున్నా కాబట్టి నేను అలాంటి పనులు అది కూడా ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా, రాజమండ్రికి వెళ్ళి ఒక నైట్ స్టే చేసి అక్కడ కష్టపడి చేయించుకొని వచ్చినాడు అనమాట. సో గజ్జలు కూడా ఎన్ని గజ్జలు కట్టుకుంటారు? 40 ఉంటాయి. ఒక్క కాల్కి 40 గజ్జలు ఉంటాయి. ఒక్క కాల్కి 5 kgs ఉంటాయి. 5 kgs. నేను ఆడుతుంటే నా వీడియోలలో ఉండండి బ్యాండ్ సప్పుడు ఇంపారు మొత్తం గజ్జల సప్పుడు ఇంపారు. అవును అవును చాలా బాగా అయితే చేస్తున్నారు మీరు. అట్లనే కంటిన్యూ చేయండి అన్న. అండ్ ఇట్లనే ఎవరైనా చిల్లరి వేస్తే కూడా మీరు స్టాండ్ తీసుకోండి, పోతరాజు సంఘంలోకి ఇన్ఫార్మ్ చేయండి అండ్ ముందుకి తీసుకొని వెళ్ళండి మన ధర్మాన్ని. ఇట్లా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇప్పుడు నాకు ఇవాళ మెసేజ్ చేసినావు అన్న, ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినావు కాబట్టి 10 మందికి తెలుస్తుంది. ఒకవేళ చేయకపోతే నేను ఇట్లనే అనుకుంటారని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క. ట్రోలింగ్ చేసినందుకు నేను నీకు మెసేజ్ చేసిన, మీకు కూడా తెలియదు కాబట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయగానే మీరేమన్నారు టైం తీసుకొని రండి అని చెప్పారు. దాని నుంచి వెరీ థ్యాంక్స్. మాకు ఎక్స్ప్లెనేషన్ కి అవకాశం ఇచ్చినందుకు మీడియా అన్నమాట. థ్యాంక్స్ అక్క. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ టైం ని తీసుకొని వచ్చి 10 మందికి చెప్తున్నందుకు, ఇది నేను ఈ రకంగా వేస్తున్నాను నన్ను తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఒకటి ప్రూవ్ చేసుకున్నారు. అది ఎందుకు ప్రూవ్ చేసుకున్నారు? మీరు తప్పు చేయలేదు కాబట్టి ప్రూవ్ చేసుకున్నారు. అదే తప్పు చేసి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు ఇంత దూరం అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ మీరు కూడా ఇంకొకరికి నిదర్శనం ఏమంటారు ఇదిగా నించుంటారు, ఒక ఎగ్జాంపుల్ గా నించుంటారు. ఎందుకంటే ఇట్లా వేషాలు వేసే వాళ్ళకి లేదు, మన పవన్ అన్న కూడా వేస్తుండే. కానీ తెలుసుకొని ఇప్పుడు ఎట్లా వేయాలో, దేవునికి ఇంత నిష్ఠగా వేస్తాడు మనం కూడా ఇట్లా వేయాలి, అరే ఆయననే అంత బాగా వేస్తున్నాడు మనం కూడా వేయాలి, ఇంత నిష్ఠగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే పోతురాలు కూడా ఎట్లయిపోయిందంటాక, ఇప్పుడు ఒకప్పుడు గల్లీకి ఒక పోతురాజు అట్లా ఉంటుండే, బస్సుకి ఒక్కళ్ళు ఉంటుండే ఫస్ట్ ఏరియా మొత్తానికి. ఇప్పుడు గల్లీకి ఒక్కళ్ళు లేదు మన దాకా. ఇప్పుడు ఇంటికి ఒక పోతురాజు. అంటే ఇప్పుడు ఇయర్ డాన్స్ వచ్చిందనుకో వాడిని ఇచ్చేది పోతురాజు. వానికి బందోబస్తు అనేది తెలియదు, ఏమో ఇష్టం తెలియదు. మందు తాగిపించినామా, అయిపోయి తిండి పెట్టినామా, చాలా ఎంజాయ్మెంట్. అంటే జోకం లేక నాని ఇటు తీసుకుపోతారు అన్నమాట. పోతారు ఇట్లా దాదా అని చెప్పి ఆ పోతురాన్ని తీసుకుని ఈయన కొట్ట అని కొట్ట అని చెప్పి టీ కొడుతుంటారు తాగిన.
వాళ్ళ వాళ్ళ నేను లేదాక నేను కొట్టా నేను మన తెలిసిన వాళ్ళు వస్తారు మన ఫ్రెండ్స్ కొట్టమంటే అలాగే కొడతా తప్ప ఇట్లా బాగా ఎంచిపిచ్చి అని కొట్టు ఇట్లా పట్టుకొని పోతారు నువ్వు వీడియోలో చూడక ఇట్లా ఇంకా పట్టుకొని నేను కొట్టు వాళ్ళని కొట్టు అని చెప్తుంటే వీడు జోకర్ లేకనే చేస్తాడు. అంటే ఇప్పుడు ఎవడైతే తీసుకోవచ్చున్నా వాడు ఏమనుకుంటాడు ఈ జోకర్ గాడు అవి మందు వస్తే ఎట్లా వస్తాడు అని వాడిని ఇంత ఫీలింగ్ ఉంటది బయటికి చెప్పడు. వాళ్ళ వల్ల మాకు కూడా పేరు వస్తుంది. వాళ్ళ వల్ల మంచి దేవుడు వస్తారు అన్న పోతురా అక్కడ అందరికి వస్తాడు లేదు అక్క నేనైతే చెప్పేది ఒకటే ఫస్ట్ టైం వేసాం కాక ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రం ఆ ఒక పవర్ అనేది లోపలికి వచ్చేస్తుంది. మేకప్ కాగానే మేకప్ వేసిన నార్మల్ గా ఉంటాడు పోతరాలు ఫస్ట్ అయితే ఎప్పుడైతే వస్తారో అట్లా గూస్ బంప్స్ అనేవి వస్తాయి వచ్చేసి ఆ బ్యాండ్ సపోర్ట్ కి ఆగే కాదు ఎప్పుడు బయటికి పోవాలని ఉంటది. ఎట్లా మాకు ఎట్లా అంటే పోతరానికి అమ్మవారు మన మీద రావాలంటే ఎంత నియమం ఉండాలక అసలు మనుషులతోనే మాట్లాడద్దు చెప్పాలంటే మొత్తం ఆమెకే టైం మొత్తం ఆమెకి ఇవ్వాలా అలాంటిది మా పోతరాల మీకు వస్తుంది అంత తాగి ఇప్పుడు యాక్టింగ్ అయిపోయినాయి అందరివి. నేను చెప్తున్నాక ఓకే మా ఇంకా అమ్మవారు ఉంటది మా మీద పవర్ ఉంటది ఆమె చూపిస్తుంది మా తమ్ముడు అని చెప్పి పవర్ ఇస్తుంది. అట్లా పేమెంట్ అయితే రాదాక గుడి వరకు పోతాం కదా గుడికి వెళ్ళినాక దర్శనం చేసుకుంటాం కదా దర్శనం చేసుకున్నాం చిన్న స్మైల్ కాదు మనస్ఫూర్తిగా అలా మంచిగా మొక్కి అమ్మాయి ఇయర్ ఎవరైతే తీస్తారో వాళ్ళని మంచిగా చూసుకో అన్ని మనస్ఫూర్తిగా మొక్కి ఇలా ఉండి కాలని మొక్కి ఇట్లా మొక్కితే చిన్న స్మైల్ రూపంలో అంటే నా జాగాలో నాకు తీసుకొచ్చి పెట్టి రూమ్ మొత్తం తిప్పి అని చెప్పి ఇట్లా నవ్వు రూపంలో మాకు ఈడ కనిపిస్తుంది ఈ బొట్టు రూపంలో ఇట్లా చిన్న స్మైల్ ఇచ్చి కనిపించి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇట్లా పేనికి వచ్చాడు ఇదంతా నాకు అడిగితే మాత్రం యాక్టింగ్ కాక ఇప్పుడు తాగితే ఎడికెళ్ళి వస్తాడు అక్క పోతలు కూడా వచ్చిందంటే ఒక మాట అమ్మవారు ఎట్లా వస్తుంది అక్క పోతరాళ్ళకి అంటే ఎంత నియమనిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఉద్యోగం అంకన్నా మా అక్క ఉంది సన్నలాక ఆమె ఎంత నియమనిష్టంగా పబ్లిక్ తోనే మాట్లాడాలి. ఒక్కటే పూట తింటది మొత్తం దేవునికి పెళ్లి కూడా చేసుకోలేదు అంత నియమంగా ఉంటే సెకండ్స్ ఇట్లా వచ్చి పచ్చికుండా మేము వచ్చి సెకండ్స్ లాగా చెప్పేసి వెళ్ళిపోతుంది. నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోండి. ఒక్కొక్కళ్ళు ఊగిరనుకో ఈడికే గుడి దాకా ఊగుతాడు. అవునన్నా ఇప్పుడు ఇది కూడా చిన్న పిల్లలు అది ఒక్కళ్ళు అంటే మమ్మీని చూసి బిడ్డ నేను ఇట్లా ఊగాల నేను ఇట్లా వేయాలా నా పట్టుకొని పోతుంది దేవుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాక ఇప్పుడు అమ్మవారికి పొద్దున 4 గంటలకు లేచి చిన్నప్పుడు ఢిల్లీరం వేసుకొని పంతులు వేద మంత్రాలు వేసుకొని ఆమెను ముట్టుకొని ఆమెకు అభిషేకం చేసి ఆయన పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలు ఉంటాడు. ఆయనకు గంటకు ఒకసారి వచ్చిపోవాలి మరి అమ్మవారు వాళ్ళకి ఎందుకు వస్తలేక ఏమన్నా వీళ్ళు మళ్ళీ టూ మచ్ చేసేస్తారు జనాలు కూడా. మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. ఈ మధ్య చాలా మంది చప్రిగాళ్ళు ఈ జన్జీ వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అంటే జన్జీ అంటే మంచి జన్జీ ఉన్నారు చప్రి జన్జీ ఉన్నారు. వాళ్ళ దాంట్లో మీరు ఎప్పుడైనా లైక్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఉన్నాను చేసిన ప్రాబ్లం అంటే చేసిన మన ఉప్పల్ బోనాలు ఉన్నప్పుడు అప్పుడు 2-3 సార్లు చెప్పిన ఫైర్ కొట్టేటప్పుడు అదే మిస్ఫైర్ అయితే జరగాలి ఇప్పుడు అంటే ఇంటలేరు అంటే మీకు వచ్చి ఇట్లా ఇట్లా చేయి చూపించుకుంటూ ఆడు మేము వేసిన నుండి మేమే ఇట్లా ఆడాం ఎందుకంటే అది వర్త్ కాదు అట్లా ఆడే వర్త్ కాదు. మేము ఒక తమ్ముళ్ళు లెక్క వేసినాం అమ్మవారికి అది వర్త్ అలా వచ్చిన 2-3 సార్లు చెప్పినాం. ఏం లేదా ఫైర్ చేసేటప్పుడు జగమని చెప్పినందుకు లేడీ తీసుకొని ఆ గ్యాంగ్ తీసుకొని మన ఇంకా ఫాలో అప్ అయ్యాక అయితే మన అన్న వాళ్ళే అక్కడ తీసుకెళ్లి మాట్లాడి ఏం చేసి తర్వాత కనిపించలేదు రాలేదు మన ఇంకా. అంటే ఇప్పుడు ఒకవేళ అన్న వాళ్ళు కనుక అక్కడ లేకపోయింటే మేము బట్టలేకుండా ఉంటున్నాయి కదా మేము ఆడేటప్పుడు మేము అంత మందిలో ఎవరిని చూడలేం కదా వచ్చి దాని మన ఎడికెళ్ళి కొడుతున్నా కొట్టేస్తారు. అట్లా చాలా మంది కొత్తలు కూడా ఫేస్ చేశారు. లేకపోతే ఆడేటప్పుడు కింద బ్లేడ్ వేసేస్తారు అలా ఒక టైం పాస్ అయిపోయింది. ఇప్పుడు చాకులు అవి కూడా తలవార్లు జిమ్మియాలు అశోక్ బెదం వల్ల చూసి వాళ్ళకి పెద్ద ఏజ్ కూడా ఉండే ఒక 16 years 17 years 20 లోపల. ఎందుకంటే మెచ్యూరిటీ మైండ్ ఉండదు. ఎంజాయ్ కొడుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం జాతర అంటే డమ్మి కేసు అయిపోతుంది. ఇప్పుడు నా మందిలో మర్డర్ చేసినాం అనుకో డమ్మి కేసు అంటే 50 మంది కలిసి కొడితే డమ్మి అయిపోతుంది కదా A1 A2 దొరకరు మనకి. అది అట్లా ఇప్పుడు గోల్కొండ బోనస్ స్టార్ట్ అయినప్పుడు ఆడ స్టార్ట్ అయితే ఢిల్లీలో ఆడికి పగల బల్కంపేట చూసుకుంటారు. ఆడ మిస్ అయినాకో గడ్డలలో చూసుకుంటారు. గడ్డల మిస్ అయినాకో సికింద్రాబాద్ జాతర ఇట్లా అట్లా మొత్తం అట్లా పాస్ చేసుకుంటూ మొత్తం అదే గ్యాంగ్ వస్తాయి మొత్తం చట్రీ మొత్తం అంతే అంతే. వాళ్ళైతే సనాతన ధర్మం మొత్తం ఖరాబ్ చేస్తారు మన జాతరలో మన ముస్లింలో ఏదైనా ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీరు చేయడం వల్ల మీకు ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇయ్యరేమో కానీ ఎదుటి పర్సన్ ఇస్తారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంపార్టెన్స్. అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మీరు చాకులు పెట్టుకొని తిరగడం ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అంత చిన్న విషయం అయితే కాదు. కాబట్టి ఎదురున్న పర్సన్ గురించి కూడా ఆలోచించాలి. అమ్మాయిలు ఉంటారు వైఫ్ ఉంటది పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళని కూడా పైకి వెళ్తారు చాలా మంది నేను చూసిన
పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళని కత్తిలు తీసుకొని జంబిలు తీసుకొని బ్లేడ్లు తీసుకొని వాళ్ళ పైకి పోతారు. పాపం వాళ్ళు కూడా అది కూడా మొత్తం బిలో 20 వాళ్ళే, అంతే. బిలో 20 వాళ్ళే. ఇప్పుడు 22, 23 అంటే మన బలి బాధ్యతలు వచ్చేసి ఇంటికి డ్యూటీ చేయాలా, ఇవన్నీ ఎందుకు రాబోయి డ్యూటీకి పోవాలని జాతర పోయి కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఈ 20 లోపల ఉన్న వాళ్ళకి ఏంటి అమ్మాయి తెచ్చి పెడతారు, ఏం తెలియదు. ఏమో కేసు అయినా మా డాడీ తీసుకొస్తారు, నాకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇట్లా బలిగా ఇస్తుంది మొత్తం. ఆల్రెడీ ఇప్పుడు అయితే స్ట్రిక్ట్ ఉంది. మన కొండలు అయితే చూసినాక ఒక 4-5 పట్టుకోరు చాకులు చెక్ చేసి మా కట్టాలను కూడా చూసినా పట్టుకున్నాం. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంది. అప్పట్లేక మీరు బ్లేడ్ పెట్టుకొని తిరుగుతాం, జంబియా పెట్టుకొని తిరుగుతాం అంటే ఇప్పుడు కాదు, మొత్తం చేంజ్ ఉంది. ఇప్పుడు మొత్తం సివిల్ అనే ఉంటారు పోలీసు వాళ్ళు, సివిల్ పోలీస్. మళ్ళీ ఇప్పుడు షీటింగ్స్ కూడా ఉంటారు. ఈసారి ఇయర్ పోయినసారి 4,000 మందిని పట్టుకున్నారంట. ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది. సో మీరు ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నా మీ తరఫు నుంచి? ఏం కాకుండా ఏం నుండి కాకుండా చేసుకోవాలా జాతర. పోతురాకి వచ్చిన ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలా. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి బ్యాండ్లో కూడా దమ్దం లేదు, వాళ్ళు కూడా మాకన్నా ఎక్కువ కష్టపడతారు. మాకనక మేము ఆడుతున్నాం అంటే వాళ్ళనే వాళ్ళని చాలా దమ్దం చేసేస్తారు. వాళ్ళకి ఇది కూడా అది కూడా నాతో కొట్లాట పెట్టుకుంటారు, పైసలు ఆపుతారు. వాళ్ళని కూడా మంచిగా చూసుకోండి. ఒక ఈవెంట్ ఏనికి వస్తుంటే 4 రూపాయలు వస్తాయి, భార్య పిల్లలు ఉంటారు కాబట్టి వస్తారు అందరూ. వాళ్ళని మంచిగా చూసుకోండి. వచ్చే పబ్లిక్ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని పిలిచి మరి కొట్లాట పెట్టుకొని కొట్టుడు రథపాతాలు అవి చేసుకోకండి. మంచిగా జాతర మాత్రం అమ్మాపే ఖరాబ్ అవుతుంది, అలా ఏం లేదు. అమ్మ ఖరాబ్ ఆమె మంచిగా చూసుకోలేదు. నాకు జాతర చేసినా మొత్తం ఖరాబ్ అయిపోయింది, నాకు అచ్చపాటు వస్తలేదు, ఏం చేసిన ఆమె ఒక విగ్రహం కూర్చుంది. ఆమె అన్ని నీ బాధలు చూస్తుంటది, చూసి నీకు ఇంట్లో మంచిగా అది చూస్తుంది. నువ్వు నొల్లి పెట్టుకుని నొల్లి పెట్టుకుంటున్నావు. అమ్మవారు ఏం చేస్తుంది వచ్చి అదొకటి చెప్తున్నా. మీరు లోపల ఇన్నర్ ఫీలింగ్ పెట్టుకుని వానేసాలు వీనేసాలు అని మీరు అనుకుంటారు. అమ్మవారు ఏం చేయదు. దానికి మీ పర్సనల్ మీ కొడుకు కావాలా బిడ్డ కావాలా అని అనుకుంటే ఆమె ఇస్తుంది. 12 కొడుకునే ఇస్తుంది, బిడ్డని ఇస్తుంది. అంతే తప్ప వీని మాట అంటే అట్లా. ఎందుకంటే ఆవిడ భక్తుడు ఈ కూడా భక్తుడు, అందరు భక్తుడు, అందరూ సమానం చూస్తారు అమ్మ. ఓకే. సో ఫైనలీ మీరైతే చెప్పాలనుకుంటున్నారు. అండ్ మీ మేకప్ గురించి ఒక లాస్ట్ డిస్క్రిప్షన్. అదే అక్క ఈసారి చెప్పినట్టు ఇంకా కొత్తగా ఏమైనా రావాలనుకుంటున్నారు? కొత్త ఇంకొక విగ్ లాంచ్ చేస్తున్నా. విగ్ లాంచ్ చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఇప్పుడు ఒక్క విగ్ వచ్చేసి నాకు 15,000 చేంజ్ అవుతుంది. నాకు 15,000 చేంజ్ కాలి విగ్. అంటే నేను పైసలు వచ్చేది కానీ ఈయన ఎక్స్పెన్సివ్ చేస్తాను మొత్తం. ఏంటంటే అమ్మవారికి పెట్టాను సగం పైసలు. అట్లా నన్ను అంత పేరు లేపింది. మనది ఇప్పుడు మిలియన్స్ వల్ల వీడియోలు చూస్తారు. అక్కడ యూఎస్ కి ఆర్డర్ వచ్చిందంటే నేను డిఫరెంట్ ఉన్నా కాబట్టి ఆడికి వచ్చింది. అంటే ఒక మన హిందూ ధర్మం అనేది కాళీమాత అనేది ఆమె మనకి అన్ని పవర్ ఇచ్చేది ఆమె కాబట్టి ఆమె ముంగట పెట్టి ప్రజెన్స్ చేస్తున్నాం ముంగట అందరు పబ్లిక్ కి. అట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కూడా విద్యుత్ చేస్తాం. ఒక్క వీక్ వచ్చి 15,000 ఈజీగా అవుతుంది అక్క. 3D ప్రింట్ ఇస్తేనే 8,000 అవుతుంది ఓన్లీ ప్రింట్ కే. మళ్ళీ పెయింటింగ్ అది వచ్చి కార్తీక్ అని ఉంటాడు, పెయింటింగ్ మేకప్ ఆర్టిస్ట్. చికెన్ ఆయన ఇస్తాడు నాకు, కానీ ఆయనతో ఒక రూపాయి తీసుకోడు. ఫేస్ మేకప్ మాత్రం చేసుకుంటా. కార్తీక్ బిజీ ఉంటాడు, అందరికీ ఇస్తాడు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత దూరం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీ వేషధారణ గానీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రామ్ రామ్. కీప్ వాచింగ్ విత్ బ్రాడ్కాస్ట్ విత్ హరిప్రియ. ఉంటా.